పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాలమూరులో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు చల్ల వంశీచంద్రెడ్డి, డీకే అరుణ డి అంటే డి అంటున్నారు. మరోవైపు వన్నె తగ్గిన గులాబీ పార్టీలో సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి ప్రచారం చిన్నబోయింది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆరా తీస్తే గులాబీ వ్యూహం ఇప్పుడిప్పుడే ఊహకు అందుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పట్టు కోల్పోయిన గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి జాడ మాత్రం కనిపించడం లేదు. ఎంపీగా ఉన్న సమయంలోనే అదృశ్య శక్తిగా ఉన్న మన్నె శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కనీసం ప్రచార సమయంలో కూడా అదే అదృశ్య శక్తి పాత్రను పోషిస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు తలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం పాలమూరు పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ మనుగడ కోల్పోయింది. మొన్నటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యక్ష రాజకీయ ప్రణాళిక అనుమానాస్పదంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మౌనం ఆవహించిన గులాబీ దళం ఏం చేయాలో పాలుపోక ప్రస్తుతం బృహన్నెల రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. శత్రువును దెబ్బతీయడం కోసం తన వంతు పాత్ర సైలెంట్ గా పోషించి లబ్ధి పొందేందుకు వ్యూహం రచిస్తున్నారు అన్నది పాలమూరు విశ్లేషకుల అభిప్రాయం. ఏం జరుగుతోందో? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన గులాబీ పార్టీ నేడు గట్టు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీకి ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో ఆదరణ తగ్గింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాల్లో విజయ బేరి మోగించిన ఆ పార్టీ 2023 ఎన్నికల్లో కేవలం 2 అసెంబ్లీ స్థానాలను మాత్రమే నిలబెట్టుకుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది కాబట్టి రాజకీయం రంజుగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ గా మారిపోయారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తెర వెనుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన నారాయణపేట సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఓటమి కోసం బీఆర్ఎస్, బీజేపీలు రెండు కుమ్మక్కయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో నిజం లేకపోలేదు. పిట్టపోరు పిల్లి తీర్చినట్లు ఇద్దరి మధ్యలో మూడవ వాడికి లాభం చేకూరవద్దనే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఒక నిర్ణయాత్మక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గెలిచేదే లేదని తేలడంతో అంతర్గతంగా మౌనం వహించి అధిష్టాన నిర్ణయంతో పాలమూరులో బీజేపీకి బలం చేకూరే విధంగా పాచికలు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలమూరులో గులాబీ ఓట్లు చీలకుండా పకడ్బందీ ప్రణాళికతో బీజేపీకి ఓట్లు మార్పిడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తే బీజేపీకి నష్టం జరిగే అవకాశాలు ఉండటంతో ప్రేక్షక పాత్ర వహించి ప్రచారం చేయకుండా నామమాత్రంగా వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు సైలెంట్ గా బీజేపీకి మారుతుందని అంచనా. ఈ వ్యూహంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఓటమి కోసం గులాబీ, కమలం పార్టీలు సర్వ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీలు బీఆర్ఎస్ కోటేశారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మను ఓడించడానికి. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు 7 వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉండే, ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిండ్రా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాలపట్టి కవిత తిహార్ జైల్లో ఉండటం ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పెట్టుకుంటే మరింత కష్ట సాధ్యం అవుతుందన్న ఆలోచన ధోరణితో
తెలంగాణలో 5 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలిచే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట సభలో వెల్లడించారు. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా, ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. వన్నె తగ్గిన మన్నే. గులాబీ పార్టీకి ఇంతటి ఘోర పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఎమ్మెల్యేల అవినీతి, భూదందాలు, అహంకారం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించి సామాన్యులపై విరుచుకుపడ్డ తీరుతో గులాబీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరచింది. పోనీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకుంటుందా అంటే ఆలోచిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే మన్నె శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ ప్రచారంలో దూసుకుపోలేదు. అటు అభ్యర్థి రంగంలోకి రాక, ఇటు ఆయన గెలుపు కోసం ఆయా అసెంబ్లీలలో మాజీ ఎమ్మెల్యేలు ముందుకు రాక అయోమయ పరిస్థితి నెలకొంది. ఇలాంటి గడ్డి పరిస్థితుల్లో ఎలాగో గులాబీ పార్టీకి ఓటు వేస్తే వచ్చేదీ లేదు, చచ్చేదీ లేదు. అదేదో బీజేపీ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయనే భావంతో దానికి ఓటు వేసి తమ ఓటుకు ప్రయోజనం చేకూర్చుకుందాం అనే ధోరణితో గులాబీ శ్రేణులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి పడవు అన్నది నగ్న సత్యం. అదేవిధంగా మిగతా వర్గాల ఓట్లను బీజేపీకి మళ్లించడానికి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అంతర్గత పొత్తు కుదుర్చుకుంది అన్నది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎంపీగా ఉన్నన్ని రోజులు నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు లేవు. పెద్దగా ఆయన పార్లమెంటుకు ప్రయోజనం చేకూర్చింది కూడా ఏమీ లేదు. మొక్కుబడిగా ఏదో ఎంపీగా ఉన్నామా అంటే ఉన్నామనే అపఖ్యాతి శ్రీనివాసరెడ్డి మూట కట్టుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 4,11,402 ఓట్లు తెచ్చుకొని మొదటి స్థానంలో ఉన్న శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో 3వ స్థానంతో సరిపెట్టుకోక తప్పదని అంటున్నారు. వ్యూహాత్మకంగా డీకే. ఎంతో రాజకీయ పరిణితి చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఈ ఎన్నికల్లో పూర్తిగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. రోజుకు 18 గంటలు ఆమె ప్రచారానికి వెచ్చిస్తున్నారు. బీజేపీలో కార్యకర్తల చేరిక సంఖ్య కూడా రోజు రోజుకు మెరుగుపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాలో ఘోరంగా దెబ్బతినడమే బీజేపీకి కలిసి వచ్చే అంశంగా ఆమె భావిస్తున్నారు. అధికార పార్టీలోకి వెళ్లలేని వారు ప్రస్తుతం డీకే అరుణను మాత్రమే నమ్ముకొని ఆ పార్టీలో చేరుతున్నారు. అధికార పార్టీలో ఉన్న నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, రాజకీయ పట్టింపులు డీకే అరుణకు లాభం చేకూర్చే అంశంగా మారుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అటు తమ రాజకీయ శత్రువైన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా దానిని డీకే అరుణకి ఓటు వేయాలన్న నిర్ణయానికి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. ప్రస్తుతం డీకే అరుణ ఈ ఎన్నికల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. మరోవైపు అయోధ్య అంశం, మోడీ చరిష్మా ఆమెకు ఈ ఎన్నికల్లో లాభం చేకూర్చే అంశాలుగా కూడా చెప్పవచ్చు. వంశీకి సర్వం రేవంత్ రెడ్డే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా చర్చించుకోవాల్సిన వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి.
మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కావడం, ఆయన నియోజకవర్గం కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఉండటంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేటలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి తన వ్యూహాన్ని చాటారు. ప్రభుత్వాన్ని అధిష్ఠించి ఎక్కువ రోజులు కాకపోయినా వరుసగా పాలమూరు జిల్లాలో ఎన్నికలను రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ముందుగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ఆ పార్టీ ఎదుర్కొంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోరు లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడ్డాయి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే గట్టి పోటీ ఇస్తుండగా బీఆర్ఎస్ నామమాత్రం పోటీతో ఉంది. బీఆర్ఎస్ ఓట్లను బదిలీ కాకుండా చేయడమే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న కింగ్ కర్తవ్యం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయితే డీకే అరుణ గెలుపు సునాయాసం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఓటరు కీలకమే. బీఆర్ఎస్ శ్రేణులను ఎంత కాంగ్రెస్ పార్టీలోకి కలుపుకుంటే అంత వంశీచంద్రెడ్డి గెలుపుకు మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో నాయకుల మధ్య పంతాలు, పట్టింపులు, రాజకీయ వైరుధ్యాలకు వెళ్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మెట్టు కాదు 10 మెట్లు దిగినా తప్పులేదు. అధికారంలో ఉన్నా ఏమీ కాదు. ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగే మళ్లీ ఓటు కాంగ్రెస్ పార్టీకే వేస్తారు అని గుడ్డిగా నమ్మితే ప్రమాదం తప్పదు. డీకే అరుణ గతంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేశారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో నేతలు, కార్యకర్తలతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా ప్రమాదకరమైన విషయమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనంత మేర బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొడితే చల్ల వంశీచంద్రెడ్డి గెలుపుకు దోహదపడుతుంది. పంతాలు, పట్టింపులు పక్కనబెట్టి చేరికలపై దృష్టి సారిస్తేనే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ భయపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం అధికార చరిష్మాతో వంశీచంద్రెడ్డి డీకే అరుణకు ప్రచారంలో గట్టి పోటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ చేరికలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తే వంశీచంద్రెడ్డిని విజయం తప్పక వరిస్తుందని జనాలు అంటున్నారు.